సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఏదో తేడాగా ఉందేంటి? నైట్ మనం పాష్పెనానం పెడతాంగా పిజ్జా అంటే పాష్పెనానంతో చేస్తారు. పాష్పైనానంతో చేసే తింటారు. 1200 ఏమదే జిగి 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 వస్తున్నది. ఎట్టున్నది బెండ కంటే కనకష్టం ఉన్నది. ఈ ఉల్లి పీకేలా అరే ఇదేమదే జిగి జిగి ఉన్నది మైనం లేక. ఏంటంట గాయస్, తాత 75 years. కూడా గానీ బువ్వ దొరికిన ఆదాపుడు ఇప్పుడు మోరీలో వస్తున్న కుక్కలకు దొరుకుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ బాయ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పు నాన్న, ఏందో వీడియో రోజు తెలుసు కదా. సో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే ఈయన అన్న అవుతాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. విలేజ్ లో ఉంటారనమాట. విలేజ్ లా అయితే వీళ్ళ తాత ఉంటాడు. వీళ్ళ తాత బిందే చిన్న ప్రాంక్ అంటే ఏం లేదు, వాళ్ళు విలేజర్స్ కదా, రియాక్షన్స్ అనుకోండి. ఫుల్ చీజ్ తోనైతే వేయించినాము. అంటే తాత రియాక్షన్, తాత ఊర్లో ఉంటారు కదా, వాళ్ళకి పిజ్జా బర్గర్ ఏం తెలియదు అసలు. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది దీని మీద, అది ఫోకస్ చేయడానికి వచ్చినాం మనం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ మీరైతే ఇక్కడ చూడొచ్చు బాటిల్ గార్డ్, ఇది బాటిల్ గార్డ్ ప్లాంట్. సో గైస్ ఇవన్నీ అయితే తాతని చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు అనమాట తాత. ఇగో ఇక్కడ చూపి ఇక్కడ నుంచి అలా కార్నర్ వరకు మొత్తం తాత ఒక్కడే, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయిననే చేస్తాడు, మొత్తం ఫార్మింగ్ చేస్తాడు తాత. చూడండి గాయ్స్, తాత కూర్చున్నాడు మంచం మీద మంచిగా. తాత ఇక్కడ కూర్చున్నాడు. మీరు అంతా మంచిదేనా? అయిపోయిందా? అయిపోయింది. పొలం దున్నుడు అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? సరే ఇంకేంది మరి సంగతులు? పానం ఎట్లున్నది? ఇక గిద్దిస్తున్నారు. ఏం లేదు, వీడియో నీ మీద వీడియో చేస్తున్నాం. అరే ఏం వీడియో అనేది? వీడియోనే. అరే ఏమిటి అది? ఇవి తెచ్చినాం. ఇగో నీకు ఏమైంది? తినాలి. ఏమయ్యే ఇవ్యా తెప్పిస్తాను. ఇది ఏంటంటే సద్యానం అంటారు చూడు. చేస్తారు ఇవి సద్యానమే. నైట్ మనం పాష్పెనానం పెడతాంగా. వీటితో చేస్తారనమాట. అరే తెలుసా ఇవి ఏందో? ఇవి అన్ని తెలిసే. తిన్నావా అయితే? తినాలి మరి, ఇప్పుడు తెచ్చిరు కదా. తింటావా? రావట్లేదా? ఇక సద్యానం తెలియదా? అంత తెలుసు. ఇగో ఇట్లుంటది సద్యానం. ఏమన్నమే ఇది? అన్నమే ఇది. ఏమది ఇది ఇట్లున్నది? అన్నం ఏమన్నమే? సద్యానం కరగబెట్టి చేస్తారు. ఏమన్నమే ఎట్లున్నది ఇది? అరే తింటావా? అది పోతా అదే సద్దన్నం అది పోదే తినే. పోదు. ఏమది ఇది? సిటీదా? పిజ్జా అంటారు. పిజ్జా అంటే ఏమది అది? పిజ్జా అంటే పాష్పెనానంతో చేస్తారు. పాష్పైనానంతో చేసే తింటారు. 1200 తింటారు. వద్దే నాకు వద్దే ఈ పిజ్జా.
చూడు ఎట్లుంటుందో చెప్పు. వద్దు 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 ఒకటి తిని చూడు. వద్దప్ప అది నాకు ఇక సర్ది అంటున్నావు అది వద్దే పిజ్జా బాగలేదే తిను. నీవు వద్దు. కథ చేతికి అది ఇస్తాను. ఇది పట్టుకో దాని తీ ఒకటి. అరే అరే ఇది ఏమదే జిగి 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 వస్తున్నది ఏమదే జిగి 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 వస్తున్నది నార తాగుతున్నదేమి అరే ఏమదే ఇది పిజ్జా పిజ్జా తిని. చెప్పు ఒకసారి. మనము సిటీ వాళ్ళు మొత్తం ఇదే తింటారు. ఒకసారి అరే తిను. సిటీ వాళ్ళు ఇది తింటారు అరే 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 బాగుందా? ఏం బాగలేదు ఏం బాగలేదు బాగలేదు ఏం బాగలేదు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వద్దే ఇది చెప్పు మరి సిటీ వాళ్ళకి తినమని చెప్పి. ఇది తింటారే మీరు సిటీలో ఇది ఏం అద్భుతగానం ఉన్నది అరే 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 ఏమకు ఏమదే సిటీలో పోసినాము మంచిగా కదా? ఏం మంచిగా ఉన్నది దొడ్డు కారణమే మంచి ఉంటది కదా. దొడ్డు కారణాన్న మంచిగా ఉంటది కానీ ఏమదే ఇది పిజ్జా అని అంటున్నావు ఏం పిజ్జానే ఇది ఏం పిజ్జానే ఇది ఎట్లున్నదే తాత? ఎట్టున్నది బెండ కంటే కనకష్టం ఉన్నది బెండ కంటే కనకష్టం ఉన్నది अरे वाह अम्मा बैल के गोबर की अच्छा गोबर अच्छा रहता मगर ये हाथ नहीं गोबर अच्छा रहता मगर ये हाथ नहीं स्पाइडरमैन तूने चुराया मेरे दिल का क्या क्या है ये क्या है పిజ్జా 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 ఇది ఏం పిజ్జా నే వద్దు ఇది సిటీలో తినే పిజ్జా నాకు పోదే ఏం కూరగాయలు ఇవి అవే ఇగో మిరపకాయ ఇగో అది దాని ఏమేమో చేస్తారు అవి మిరపకాయలు ఇవి మిరపకాయలు ఇగో మిరపకాయలు ఈ ఉల్లి పీకెలా ఈ ఉల్లి పీకెలా ఇది ఆలుగడ్డ పీకేనా అవి టమాటాలు మనం ఈరోజు చేసినాం. ఈ టమాటా పీకేనా అరే రే ఎంతమా ఏం మాత్రం లేదు మేము అది డబ్బా రొట్టె పెట్టి దాని మీద అంటే క్రీమ్ వేస్తారు. ముక్రీం క్రీము వేస్తారు. అయితే సీట్లకి ఇట్లా తింటారు ఏం కూడు తింటారు సీట్లో ఏం తింటారు ఇది అంతండగా దండగానే ఏమంటావా మనదేనా ఏమో గుట్ట పొంటి పల్లెటూరు భోజనము ఎంత మంచిగా ఉంటది ఏం కదా ఇది ఏం పిజ్జానే ఇది ఉల్లి పీక మిరపకాయ టమాటా దండగా ఇది వద్దయ్యా ఇది వద్దు వద్దు ఇంకోటి మంచిగా ఉంటది. ఇంకోటి డబల్ రోటీ అరే రే 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 అది తినవిగాను తిననే నేను ఇక పోదు తాత అది పోదా తాత పోదు అన్నా అరే ఇది ఇట్లా ఉంటా అది సిటీలోది తిన్నావా ఆయన ఎప్పుడన్నా? నేను సిటీకి పోనీ తినలేను తినలేవా? డబల్ రోటీ డబల్ రోటీ బర్గర్ ఏ సద్ది ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. అరే ఏమది ఇది ఆసన ఉన్నది వాసన వస్తుందా? అవే మంచి ఫుల్ ఉన్నది ఆయన తినగలరు పోతుంది కడుపులోకి. అందులో వేసిన ఇంట్లో వేస్తారు. డబల్ రొట్టెలు పెట్టేస్తారు. డబల్ రోటీ ఇది అరే రే ఇట్లా తింటే దీని మీద పెట్టు. అరే సీటీలో ఇట్లా తింటే ఇట్లా రెండు పట్టుకో ఒకటే సార్ కింద పైన ఇట్లా ఇగో ఇట్లానే ఇట్లా 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 తిను ఇట్లా తినాలి మంచిగా వాళ్ళ నోట్లకు పోతా ఇది బాగలేదే పోతుంది బాగలేదే మంచిది ఏం కూడా ఇది మంచిగున్నది చేస్తారు. ఇది బాగలేదే మంచి లేదా ఇంట్లో మంచి నువ్వులు గిట్టేట తింటరే సిటీలో మనుషులు అమ్మా గిట్టేట తింటరే గీ కూడు అందుకే రోగాలు ఎక్కువైపోయినాయి. ఇంత విరిగిలేస్తున్నదేమే తిగలేసినట్టు ఇగో బర్గర్ చీజ్ ఇది. అరే బర్గర్ అంటే మాకేం తెలిసి పల్లెటూరు వాళ్ళకు తినే చోటు టేస్ట్ మంచి ఉంది కదా ఎట్లుంది? అరే ఉప్పు పుల్ల పుల్లగా ఉన్నది ఉప్పు పుల్లగా ఉన్నది ఇది. అరే అందరు ఇవే తింటారు అన్నం తిన్నారు ఏం తిన్నారు మొత్తం ఇవే నా తినుడు మీరు నాకేడ పని చేస్తే ఇవి
మంచిగా తాతకి జొన్న రొట్టె కావాలి ఖాళీ కారం ఉల్లిగడ్డ టమాటా బెండకాయ ఇవి తింటాం కాకరకాయ ఇవి తింటాం కానీ ఇవేమో ఏ బల్గర్ బర్గర్ అలా మొత్తం పిండకన్నా బల్గరం ఉన్నది ఇది బెండకంటే అద్వారం ఉన్నది ఎట్ట తింటారు సిటీలా అవాయ్ ఏమో తాత ఇది సిటీలు అందుకే రోగాలు ఎక్కువైపోయినాయి ఇవి తిన్నసంది అరే ఇదేమది టమాటా సాస్ అంటారు సాస్. అరే ఇదేమది జిగున్నది మైనం లేక అరే ఇదేమది జిగున్నది మైనం లేక టమాటా సాస్ టమాటా తాసా ఇది ఇది మైనం మంచిగా ఉంటది కానీ దానికంటే అధ్వానం ఇప్పుడు అన్నంకి పప్పుకి టమాటా తొక్కేసుకుని తింటాంగా అట్లా ఇది ఎక్కడ టమాటో ఇది తినేసాడు పేకారా నాలుక ఖరాబ్ అయిపోయాని ఏమది ఇది నువ్వు ఏమదే ఇది ఇట్లా తెచ్చిర్రు టమాటా చట్నీ టమాటా చట్నీ టమాటా చట్నీ కలుపుకొని తింటారు అరే రే 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 గిట్టున్నదేమో మరి బంక అవే ఏమున్నదే ఇంకోటి తెచ్చినారు ఇదేమది జామ్ రోల్ అంటే జామ్ రోల్ ఎర్రగా మొత్తం స్వీట్ సీట్ ఇది అంటే ఏమిటి కొరకే ఇది బండితోనే వేస్తారు ఇది బ్రెడ్ తోనే వేస్తారు బ్రెడ్ తో చేస్తారు దాంట్లో కిసాన్ జామ్ వేస్తారు కిసన్ జాము అరే మరి ఇట్లా తింటారే ఇట్లా గిట్లున్నది ఎర్రగా పుల్లగా అయ్యో గివ్వే తింటారు మన హైదరాబాద్ లో గిది అలవాట అందుకే రోగాలు బాగా అవుతున్నాయి అరే రే 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 అని చెప్పు అన్నము మంచిది పెయికి అది అన్నము మంచిది తినాలి మంచి మంచి వస్తువులు తినాలి గిదేమదే పనికి మళ్ళీ ఏమది అది పనిలేకి లేండి అది అంతే అందుకే రోగాలు భీమి ఇవన్నీ బాగా నిశించిపోతున్నాయి దీనుడు ఈ బెడ్లు అంట ఇవంట మాకెక్కడి ఇవి మేము బర్గర్ జాములు ఇవి అంటే ఏమయ్యా ఇవి మాకు వస్తాయి మేము చూసినాము ఇవి మేము తిన్నది తైద రొట్టె ఉల్వ రొట్టె పచ్చొన్న రొట్టె అది సజ్జగట్క అది కోడి సామలు బుర్క సామలు బందర్ పెసాలు బెడ్డలు ఇవన్నీ ఇవి తిన్నోళ్ళం మేము శనిగలు ఇవి కాని గిదేమదే బల్గర్ అని చెప్తున్నారు నాకు అవి మీకు రావు ఇప్పుడు పేర్లు నేను చెప్పిన అసలు రావు మీకు నేను చెప్పిన పేర్లు అసలు రావు ఇవన్నీ తిన్నోళ్ళం మేము రావు వాళ్ళకి రావే ఇవన్నీ రావు అలా అంటే ఏంటో కూడా తెలియదు అది పేర్లే తెలివాయి కదా నేను చెప్పిన ఇప్పుడు బుర్క సామలు కోడి సామలు అనేది తెలివాయి అవి తింటే బలం ఉండే అప్పుడు ఇప్పుడేమది బయలర్ అంట అదేం బయలర్ కోడి అది 30 రోజు కోడి గుడ్డు పెడుతున్నది అది తింటున్నారు 40-30 రోజుల్లో కోడి చికెన్ ఇంత అవుతున్నది అది 3 కిలోలు అది తిన్నది కడుపులు పెరుగుతున్నాయి సిటీలో మొత్తం అది ఇక మేక మాంసం తింటారు కదా అంటున్నారు ఇక ఏమదే ఇది ఏం కూడు ఇది నేను చెప్పిన ఎట్లున్నాయి అవి ఎట్లా విటమిన్లు ఉంటది అంటే అట్లా ఉంటది అందులో రమ్మని తినిపిద్దాం ఇడికి రండి అందరూ తినిపిస్తా నేను సాయిజొన్న రొట్టె పచ్చొన్నలు ఇంకా ఉలువలు సైదలు గోధుమలు శనిగలు ఏమదంటో మరి పాత జమానాలో 75 ఏళ్ళు ఉన్నా నేను 75 ఏళ్ళు అంట గాయ్స్ తాత 75 ఇయర్స్ 75 ఇయర్స్ ఇది ఇక్కడ చూపి ఇగో ఇప్పుడే ఇదంతా ఫార్మింగ్ చేసిండు ఇప్పుడే నారేసిండు టమాటా నారేసి కూర్చున్నాడు ఇప్పుడే నారేసి ఉన్నాడు మార్నింగ్ 6కి లేస్తాడు 6కి లేచి వాటర్ వదులుతాడు తర్వాత 9-10 కి ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే ఈ టైం 6 లోపు 6 దాకా ఫార్మింగ్ చేస్తాడు మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకుంటాడు అంతే ఆ తిండి తిన పట్టుకనే ఇట్లున్నాడు మరి గడిచిన పడే ఇట్లున్నా మరి 75 ఉన్నా 75 ఏండ్లు మరి 72 74 గుట్ల పెద్ద కరువులో తవుడు దొరకలేదు జనాలకు దెంకపోయారు దేశాలు ఇచ్చిపెట్టావా అప్పుడే ఆడ ఉట్టిరు మీరందరు తవుడు
తైదేలు ఆంధ్రకేలి అవి పచ్చదొన్నలు అవి పురుగు అవి 30-40 పైసలు కిలా కోపి. ఇప్పుడు ఇన్ని తిండి తిన్న కూడా గానీ బువ్వ దొరికినాయి ఆదాపుడు ఇప్పుడు మోరీలో వస్తున్న కుక్కలకు దొరుకుతుంది. వస్తే అంటూరి మా అమ్మోళ్ళు ఇక పొద్దుమికి చేసేపు వెండి పెడతా బిడ్డ నీకు జ్వరం తక్కువైపోతుండే బువ్వ పటేల్ తానే తెస్తుండే గిలాస ఇస్తుండే ఆమె ఆటానకు గింత గిలాస చెప్పి మన సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి అన్ని మంచి తిండి తిననేరు ఉండి ఆరోగ్యమైన తిండి తిని ఆరోగ్యంగా మన దేహాలు మంచిగా ఉంటాయి. మన దేహం అనేది మంచిగా ఉంటది. మనం ఆరోగ్యమైన తిండి తింటే మనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది. సబ్స్క్రైబ్ టు లోకల్ బాయ్స్. అది ఇట్లా లోకల్ బాయ్స్. చలో బాయ్ 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 మళ్ళా వీడియోలో కలుద్దాం.